ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందువులకే ఆదర్శమా, ముస్లింలకు ఆదర్శం కాదా? జనానికి రక్షణ కల్పించడమే నిజమైన రాజధర్మం. నిజమైన రాజు అనేవాడు ప్రజల కోసం బ్రతికేవాడు, వారిపై పాలన చేయడమే కాదు. ఒకసారి ఓడిపోతే నాశనం కాదు, తిరిగి ప్రయత్నించకుండా ఉండడమే నిజమైన ఓటమి. తల వంచి బ్రతకడం కంటే గర్వంగా మరణించడం మేలు. ధర్మం కోసం చేసిన యుద్ధం ఎప్పటికీ నీతిమంతమే. కత్తి మాత్రమే కాదు, తెలివితేటలు కూడా ఒక సమరయోధుడికి ఆయుధమే. ఇవి నా మాటలు కావు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మాటలు. ఛత్రపతి శివాజీ గారు భారతదేశానికి గొప్ప వీరుడు, ధైర్య సాహసాల ప్రదీప్తి, ప్రజల అంతులేని ప్రేమ అభిమానాలతో ఛత్రపతిగా శాశ్వత కీర్తి. దేశ చరిత్రలోనే ఛత్రపతి శివాజీ ప్రస్థానం కలికితురాయి. ఛత్రపతి శివాజీ గారు ముస్లింలకు వ్యతిరేకమని చాలామంది అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు. ప్రతాప్గఢ్లోని అఫ్జల్ ఖాన్ సమాధిని కూల్చేటందుకు హిందూ కార్యకర్తలు గతంలో ప్రయత్నించారు. అయితే శివాజీనే స్వయంగా దాన్ని నిర్మించాడన్న విషయం తెలియగానే వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు కూడా. అన్ని మతాలను గౌరవించిన రాజుల్లో శివాజీ ఒకరు. తన హయాంలోని సైన్యం, పరిపాలన, వివిధ శాఖల్లోని ఉద్యోగుల నియామకం చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మతం ప్రతిపాదికన కాకుండా మానవీయ విధానాలతో శివాజీ పరిపాలన సాగించాడు అని. సైన్యం అధికారుల నియామకాల్లో మతాన్ని ప్రతిపాదికగా తీసుకోలేదు. అతని సైన్యంలోని 3వ వంతు మంది ముస్లింలే. ఇతర మతాల పెద్దలను శివాజీ గౌరవించేవాడు. హజరత్ బాబా యాహుద్ బహుత్ తోర్వేలే పట్ల శివాజీకి చాలా గౌరవభావం ఉండేది. ఆయనకు జీవితాంతం పింఛను కూడా అందేలా ఏర్పాటు చేశాడు. అలాగే ఫాదర్ అంబోస్ పట్ల కూడా ఆయనకు అదే విధమైన గౌరవం ఉండేది. గుజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చి పునర్నిర్మాణానికి శివాజీ సహాయం అందించాడు. తన రాజధాని రాయ్గఢ్ ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక మసీదును కూడా నిర్మించాడు. యుద్ధ సమయంలో చేతికి చిక్కే ముస్లిం మహిళలు, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని తన సైనిక అధికారికి శివాజీ ఆదేశాలు ఇచ్చాడు. అలాగే తన రాజ్యంలోని మసీదులు, దర్గాలకు రక్షణ కల్పించాడు. ఎవరికైనా ఖురాన్ దొరికితే దాన్ని చాలా గౌరవంగా తీసుకుని ముస్లింలకు అప్పగించాలని ఒక స్ట్రిక్ట్ రూల్ కూడా ఆయన పెట్టాడు. ఒకసారి శివాజీ సైన్యం బసేన్ నవాబ్ అనే ముస్లిం గవర్నర్ కోడల్ని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆమెని సైనికులు శివాజీకి అర్పించేందుకు ప్రయత్నించారు. అప్పుడు శివాజీ ఆమెను ఎంతో గౌరవంగా చూసి క్షమించాలని కోరాడు. అంతేకాదు ఆమెని ఇంటి వరకు సురక్షితంగా దిగబెట్టి రావాలని తన సైనికులను ఆదేశించాడు కూడా. కానీ ఈ విషయం సావర్కర్ని రోల్ మోడల్గా చేసుకున్న చాలా మందికి అర్థం కాదు. ఈ సావర్కర్ ఏం కోరుకునేవాడో మీ అందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలోని బీజాపూర్ సల్తనేట్ యొక్క ఆదిల్ షాహీ రాజవంశానికి సేవ చేసిన జనరల్ అఫ్జల్ ఖాన్ను శివాజీ హత్య చేయడాన్ని చరిత్ర వక్రీకరించి చూపింది. ఆదిల్ షా రాజులకు శివాజీకి ఏళ్ల తరబడి యుద్ధం కొనసాగుతుంది. అఫ్జల్ ఖాన్ ఆదిల్ షా రాజ్యానికి ప్రతినిధిగా శివాజీతో పోరాడాడు. చర్చల పేరుతో శివాజీని తన గూడారానికి ఆహ్వానించి చంపడానికి అఫ్జల్ ఖాన్ కుట్ర పన్నాడు. అయితే ఈ విషయం కూడా ఒక ముస్లిం ద్వారానే శివాజీకి తెలిసింది. రుస్తామే జమా సూచన మేరకే శివాజీ ఇనుప పంజాలు ధరించి అఫ్జల్ ఖాన్ను వధించాడు. శివాజీని కుట్రతో చంపాలని అఫ్జల్ ఖాన్ కు సూచించింది హిందూ అయిన కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి. దీనికి సంబంధించిన శివాజీ యొక్క పెయింటింగ్ ఒకటి సోషల్ మీడియాలో చాలా షేర్ చేయబడుతుంది. ఇందులో శివాజీ ఆదిల్ షాహీ సల్తనత్ అఫ్జల్ ఖాన్ ను చంపుతున్నట్లు ఉంటుంది. ఇందులో ఒక హిందూ ముస్లింను చంపుతున్నాడు కాబట్టి ఇది చాలా వైరల్ చేయబడుతుంది. కానీ మీకు అఫ్జల్ ఖాన్ అడ్వైజర్ ఎవరో తెలుసా? కృష్ణమూర్తి భాస్కర్ కులకర్ణి. ఇతను ఒక హిందూ బ్రాహ్మణ్. అలానే శివాజీ యొక్క ముస్లిం బాడీగార్డ్ రుస్తామే జమా యొక్క సలహా మేరకు ఇనుప పంజాలు పట్టుకుని వెళ్ళాడు. ఇక్కడ ఒక హిందూ రాజు బాడీగార్డ్ ముస్లిం మరియు ముస్లిం రాజు యొక్క అడ్వైజర్ హిందూ. కానీ ఈ విషయాలన్నీ పెద్దగా వెలుగు చూడలేదు. ఇలాంటివి చెప్తే లాభం జరగదు కాబట్టి, శివాజీ ముస్లింలకు వ్యతిరేకాన్ని చెప్తే లాభం కాబట్టి అలాంటి కల్పిత చరిత్రను సినిమాలుగా తీస్తున్నారు నేటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. జీవశాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారు రాసినటువంటి ఒక ఆర్టికల్లో ఇలా ఉంది. శివాజీ ముస్లిం వ్యతిరేకి కాదు, ఆయన తన సైన్యంలో 30% మంది ముస్లింలను చేర్చుకున్నాడు. ఉదాహరణకు ముఖ్య సేనాధిపతి దౌలత్ ఖాన్, ఆయుధాగార అధిపతి ఇబ్రాహీం ఖాన్, విదేశీ వ్యవహారాల బాధ్యుడు ముల్లా హైదర్, వీరేగాక తన అంగరక్షకులుగా మాదాని, మొహరత్ మెహర్ సిద్దిలాల్లను ఆయన నియమించుకున్నాడు కూడా. శివాజీ హిందూ మతాన్ని పునర్నిర్మించాడని ప్రచారం చేసే ఈ మనువాదులు ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి. శివాజీ అంతటి హిందూ మత ఉద్ధారకుడైతే
పట్టాభిషేకం చేసేటప్పుడు గాగాభట్టు అనే కాశీ బ్రాహ్మణుడు శివాజీ నుదుటి మీద తన కాలి బొటన వేలుతో తిలకం దిద్ది ఎందుకు అవమానించాడు? అంతేకాదు శివాజీని హతమార్చడానికి బ్రాహ్మణులు ఎందుకు పూనుకున్నారు? అంతకు ముందు మీర్జా రాజు జైసింగ్ నాయకత్వంలో శివాజీని ఓడించడానికి 400 మంది బ్రాహ్మణ పురోహితులు 3 నెలల కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చండీ యాగం ఎందుకు చేశారు? పైగా శివాజీ ఓడిపోవాలని, అఫ్జల్ ఖాన్ గెలవాలని నాటి ఆ హిందూ మనువాదులు ఎందుకు కోరుకున్నారండి? శివాజీ మరణ వార్త వినగానే ఔరంగజేబు తన సభను ముగించి ఖిన్నుడైపోయి మసీదుకు వెళ్ళి నమాజు చదివాడు. యా అల్లా, శత్రువునిచ్చినా సరే శివాజీ వంటి వీరుని నాకు ఇవ్వమని ఆయన ప్రార్థించాడు. కానీ నేటి మనువాదుల్లాగా పండుగ చేసుకోలేదు. ఇంకా ఔరంగజేబుపై శివాజీ చేసిన పోరాటం మత దృష్టితో చేసింది కాదు. మహారాష్ట్రను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చక్రవర్తి ఔరంగజేబు ప్రయత్నించిన మాట నిజమే. ఆనాడు రాజ్య విస్తరణకు పూనుకోవడం రాజులందరూ చేసిన పనే. హైదరాబాద్, గోల్కొండను ముస్లిం రాజే పాలిస్తున్నప్పటికీ దాన్ని కూడా ఔరంగజేబు తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. హైదరాబాదుపై జరిపిన సుదీర్ఘ దండయాత్రల్లో రెండవసారి సఫలమయ్యాడు. శివాజీని ముస్లింలకు వ్యతిరేకంగా వాడుకునేవారు. శివాజీ యొక్క ఆర్మీలో చాలా మంది ముస్లింలు ఉండేవారని తెలుసుకోవాలి. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది మేధావులు అసలు చరిత్రను కాకుండా కల్పిత చరిత్రకు సపోర్ట్ చేస్తున్నారు. వికే రాజవాడే రాసిన పుస్తకం మరాఠంచి ఇతిహాసచి సాధనే వాల్యూ నెంబర్ 17 పేజ్ నెంబర్ 17లో శివాజీ చీఫ్ ఆర్మీ నూర్ ఖాన్ బేగ్ అనే ముస్లిం ఉండేవాడు. సబాసద్ బకర్ పేజ్ నెంబర్ 76లో శివాజీ లెఫ్టినెంట్ పేరు షమా ఖాన్ అని ఉంటుంది. అలాగే శివాజీ నేవీలో దౌలత్ ఖాన్, దరియా సారంగ్ ఉండేవారు. శివాజీ యొక్క సెక్రటరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ గా మౌలానా హైదర్ అలీ ఉండేవాడు. మరి ఈ విషయాలు ఎందుకు బయటకు తీయరు? ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అసలు శివాజీ మరణం ఎలా జరిగిందో తెలుసా? చరిత్రకారుల ప్రకారం శివాజీ మహారాజ్ ఏప్రిల్ 3, 1680 నాడు చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడం అనేది రక్తం కక్కుకొని చనిపోవడం జరిగిందని చరిత్రలో వ్రాయబడింది. అంతవరకు ఆరోగ్యంగా ఫిట్గా ఉన్న శివాజీ అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత ఈయన కుమారుడైన సంభాజీ మహారాజ్ శివాజీ మరణాన్ని విషప్రయోగం వలన చనిపోవడం జరిగిందని నిర్ధారణ చేశాడు. తన తండ్రి మరణానికి కారణమైన శివాజీ మంత్రులు అయిన బ్రాహ్మణులు అమ్మాజీ దత్తో కులకర్ణి, మోరోసిపంత్ పింగల్, హిరోజు ఫర్జాంద్, బాలాజీ అవాజీ అనే వాళ్ళను సంభాజీ మహారాజ్ గుర్తించి ఉరి తీయడం కూడా జరిగింది. అసలు బ్రాహ్మణులు ఎందుకు శివాజీని చంపారు అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం క్షత్రియుడే రాజ్యపాలన చేయాలి. కానీ శివాజీ శూద్రుడైనందుకు రాజ్యపాలన చేసే అర్హత లేదని శివాజీకి రాజ్యాభిషేకాన్ని చేయడానికి శివాజీ రాజ్యంలో బ్రాహ్మణులు నిరాకరిస్తే తన రాజ్యం దాటి వారణాసి నుండి గగాభట్టు అనే బ్రాహ్మణుడు తన ఎత్తు బంగారం ఇస్తే వచ్చి తన కాలిబొటన వేలితో శివాజీ నుదిటి తిలకం దిద్ది పట్టాభిషేకం చేస్తాడు. ఇది బ్రాహ్మణులు శివాజీని అవమానించిన తీరు. కానీ ఈ విషయాలు బయటకు రావు. శివాజీ తన రాజ్య పరిపాలనలో ముస్లింలతో సహా అందరికీ అవకాశం కల్పించాడు. అడవులని నరికించి చదును చేయించి రైతులకు భూములు పంచాడు. అశోకుడి తర్వాత మళ్ళీ ఈ దేశంలో ఆదర్శవంతమైన పాలన శివాజీదే. దీనికి తోడు శివాజీ తన కొడుకైన సంభాజీకి సంస్కృతం నేర్పించడం కూడా ఒక కారణం. సంభాజీ మహారాజ్ బుద్ధాభూషణం అనే ఒక గ్రంథం సంస్కృతంలో రాశాడు. ఇవి అప్పటి బ్రాహ్మణులకు నచ్చలేదు. తన పరిపాలనలో అన్ని కులాల వారిని భాగస్వామ్యం చేయడం నచ్చలేదు. అందుకే శివాజీని చంపారు. ఈ విధంగా సంభాజీ మహారాజ్ తన తండ్రి చావుకి కారణమైన బ్రాహ్మణులను ఉరి తీయడంతో అతనిపై బ్రాహ్మణులు పగ పెంచుకున్నారు. కుట్రతో ఫిబ్రవరి 1, 1689 ఔరంగజేబుతో చెరబట్టించి మార్చి 11, 1689 చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఆయన కనుగుడ్లు పీకి తల మొండం వేరు చేయించారు. ఆయన తలను కర్రకు గుచ్చి వీధుల గుండా తిప్పి బ్రాహ్మణులు విజయోత్సవాలు చేసుకున్నారు. సంభాజీపై పగ తీర్చుకున్న బ్రాహ్మణులు ఆ రోజు నుండి అంటే 1689 సంవత్సరం నుండి ఒక కర్రకు బ్రాహ్మణుల చెంబు ఉర్లించి సంభాజీ రాజు తలకు చిహ్నంగా దానికి ఒక జెండా కట్టి వాళ్ళ ఇళ్ల మీద ఉంచుతారు. ఈ పండుగని మహారాష్ట్రలో గుడి పడవాగా పిలుస్తారు. ఈ విధంగా రాజుల మధ్య జరిగిన యుద్ధాన్ని మత ఘర్షణలుగా, బ్రిటిష్ కాలంలో మొదలైన చరిత్ర రచన రాజుల మధ్య జరిగిన యుద్ధాన్ని హిందూ ముస్లింల మధ్య మత గొడవలుగా చిత్రీకరించి రాజకీయ ఉద్దేశాలతోనే శివాజీని ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరించారు. ఆ తరువాతి చరిత్ర పుస్తకాలు కూడా అదే ధోరణిలో వచ్చాయి. ప్రసిద్ధ మరాఠా నాటక రచయిత పురంధరే రాసిన జానా రాజా జగమెరిగిన రాజా నాటకం మహారాష్ట్ర అంతటా పేరొందింది. ఈ నాటకం శివాజీని ముస్లిం ద్వేషిగా చిత్రీకరించింది. న్యూ
న్యూ హిస్టరీ ఆఫ్ మరాఠాస్ పుస్తకంలో చరిత్రకారుడు సర్దేశాయి శివాజీ గురించి రాస్తూ ముస్లింల పట్ల వారి మతం పట్ల శివాజీ ఎప్పుడూ ద్వేషభావం చూపలేదు అని ఆయన పేర్కొన్నాడు కూడా. దీనిని బట్టి శివాజీ ముస్లిం వ్యతిరేకతతో కూడిన మతోన్మాదం లేని సెక్యులర్ హిందూ అని అర్థమవుతుంది. కానీ ఈనాటి సెక్యులర్ హిందువుల మెదళ్లలో మతోన్మాద పైత్యాన్ని నింపేసి హిందూ ముస్లిం పోలరైజేషన్ తీసుకురావాలంటే శివాజీని ముస్లిం వ్యతిరేకి అయిన కట్టర్ హిందూగా ప్రదర్శించక తప్పదు కదా. కొరల్లో విషం నింపుకున్న పాము కాటేస్తేనే ప్రమాదం, కానీ మనస్సులో ద్వేషం నింపుకున్న మనిషి మాట్లాడిన ప్రమాదమే. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.